నేను మనస్ఫూర్తిగా అభినందించటానికే మళ్ళీ ఇక్కడికి రావటం జరిగింది. నాకు వ్యక్తిగా ముద్రగడ పద్మనాభం గారు ఇష్టలు కూడా. ఒక నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి. కాపులకు జరిగినటువంటి అన్యాయాన్ని చూసి సహించలేక ప్రభుత్వం మీద ఇంత తీవ్రమైనటువంటి ఓ ఒత్తిడిని ఓ కంపనంలాగా తీసుకొని వచ్చినటువంటి ముద్రగడ పద్మనాభం గారిని మరీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. గత సంవత్సరం ఈ సంవత్సరం జనవరి నెల 19వ తారీఖున ముద్రగడ పద్మనాభం గారు చేస్తున్నటువంటి ఓ గొప్ప సమావేశానికి నైతిక మద్దతు ఇవ్వటం కోసమని నేను వారిని కలిస్తే నన్ను ఒక ద్రోహిగా, సంఘ విద్రోహిగా, హింసాయుత వాతావరణాన్ని తీసుకొని వచ్చేటువంటి ఓ అరాచక శక్తిగా చంద్రబాబు నాయుడు గారు సృష్టించటానికి విశ్వ ప్రయత్నం చేయటం జరిగింది. మీ ఉద్యమం పట్ల, మీరు పోరాటం చేస్తున్నటువంటి లక్ష్యం పట్ల నమ్మకం కలిగినటువంటి వ్యక్తిగా అప్పుడు చెప్పా, మళ్ళీ ఇప్పుడు చెబుతున్నా, ఎల్లవేళలా కాపులు చేస్తున్నటువంటి వీరోచిత పోరాటానికి మా పరిపూర్ణమైనటువంటి మద్దతు కొనసాగుతూనే ఉంటుందని, మేమేమి హింసాయుత రాజకీయాలను ప్రోత్సహించేటువంటి వ్యక్తులం కాము. చంద్రబాబు గారిలాగా చంద్రబాబు గారే తన అధికారం కోసమని, అధికారం రాబట్టడం కోసమని, అధికారం నిలబెట్టుకోవటం కోసమని ఈ రాష్ట్రంలో ఆయన చేసినటువంటి కిరాతక చర్యలకు లెక్కే లేదు. అందుకు పరాకాష్ట కాపు జాతిలో మేరునగ గంభీరుడుగా మిగిలినటువంటి రంగా గారి హత్యలో కూడా చంద్రబాబు నాయుడు గారికి పాత్ర ఉంది అన్నటువంటి విషయాన్ని, లోకం కోడే కూసింది అన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ, సాక్షాత్తు వాళ్ళ మామ ఎన్టీ రామారావు గారి మీదనే చెప్పులు విసిరినటువంటి ఘనత, తనకు ప్రధానమైనటువంటి అనుయాయిగా ఉన్నటువంటి పరిటాల రవీంద్ర గారిని అణగదొక్కటంలో చంద్రబాబు యొక్క రాజకీయ నీచపు చతురత, ఇవన్నీ చూసినటువంటి వాళ్ళంగా, ఆ చరిత్రకు సాక్షిభూతంగా ఉన్నటువంటి వ్యక్తులంగా ఈ రోజున కాపులకు ఇంత పెద్ద ఎత్తున హామీ ఇచ్చి వాళ్ళ చేత ఓట్లు తీసుకొని అధికారంలోకి వచ్చిన తరువాత దాన్ని పట్టించుకోకుండా పోతే ఒక వీరోచితమైనటువంటి పోరాటానికి తెర తీసినటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. ఒక వ్యక్తిగా, ఒక శక్తి స్వరూపుడుగా మారి మొత్తం కాపులనందరినీ కూడా ఒక్కటిగా చేర్చి ఆయన చేస్తున్నటువంటి పోరాటం ఎవరినైనా శ్లాఘించవలసినదే. చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి అబద్ధపు ప్రమాణాలు దాదాపు 600కు పైగా చేసి అధికారంలోకి వచ్చినారు. ఈ రకంగా నష్టపోయినటువంటి వాళ్ళందరూ ఎన్నికల హామీలలో ఆయన మాటలు నమ్మి నష్టపోయినటువంటి రైతాంగం కానీ, డ్వాక్రా మహిళలు కానీ, నిరుద్యోగ యువత కానీ, ఆటో డ్రైవర్లు కానీ, బలహీన వర్గాల వాళ్ళు కానీ, దళితులు కానీ, మహిళలు కానీ, ఎవరైనా ఈ రకంగా సామూహికమైనటువంటి ఉద్యమాలు చేయటానికి సంసిద్ధత వ్యక్తం చేస్తే వాళ్ళకందరికీ కూడా మా పరిపూర్ణమైనటువంటి మద్దతు, వాళ్లకు వెన్ను దన్నుగా నిలబడటానికి మేము ఎంత త్యాగాలు చేయటానికైనా సిద్ధంగా ఉన్నామని ముద్రగడ పద్మనాభం గారు
తీవ్రవాది కాదని, హింసాయుత రాజకీయాలను ప్రేరేపించేటువంటి వ్యక్తి అసలే కాదని, ప్రజాస్వామ్యంలో ఎవరినైనా కలుసుకునేటువంటి హక్కు రాజ్యాంగం ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులకందరికీ కల్పించినటువంటి ఒక వరమని, అందుకే ముద్రగడ పద్మనాభం గారి యొక్క పోరాటానికి మరొక్కసారి మద్దతు ఇవ్వటానికి రాజ్యాంగం నాకు ఇచ్చినటువంటి హక్కును వినియోగించుకొని ఆయనకు నా పరిపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేస్తున్నా. నేను ఇంతకు పూర్వమే చెప్పా, నన్ను అకారణంగా అన్యాయంగా తప్పుడు కేసులు బనాయించి నాకే సంబంధం లేకపోయినా నా మీద కేసులు పెట్టి జైళ్ళల్లోకి నొక్కేటువంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా నేను కాపు ఉద్యమంలో ముద్రగడ పద్మనాభంతో గారితో పాటు నేను ఒక కార్యకర్తగా మారి కాపు ఉద్యమంలో నేను భాగస్వామిని అవుతానని అయ్యేటట్టుగా నాకు మీరు భాగస్వాముల్ని చేయమని ఆయనను కోరుతూ, చంద్రబాబు గారి హామీల ద్వారా మోసపోయిన ప్రతి ఒక్కరూ తిరగబడవలసినటువంటి సమయం ఆసన్నమయ్యింది. ఆయన మోసపు వాగ్దానాల ద్వారా అధికారంలోకి వచ్చి ఈ రోజున ఇంతమంది ప్రజలందరినీ మోసం చేస్తుంటే, దగా చేస్తుంటే, వంచన చేస్తుంటే, ఆ దగా పడ్డ వంచన కాబడ్డటువంటి ప్రతి ఒక్కరూ కూడా చంద్రబాబు గారి ప్రభుత్వం మీద దండయాత్ర చేస్తే వాళ్ళకందరికీ వాళ్ళ పోరాటానికి మేము వెన్నుదన్నుగా నిలబడతామని, వాళ్ళనందరినీ కూడా ఒక్కటిగా చేసేటువంటి ప్రయత్నము చేస్తామని తెలియజేస్తున్నాం. ఈరోజు పెద్దలు కరుణాకర్ రెడ్డి గారు మన ముద్రగడ పద్మనాభం గారికి కాపు తెలగ బలిజ ఒంటరి జాతికి అప్పుడు ఇప్పుడు కూడా ఎప్పుడు కూడా మద్దతు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ముద్రగడ పద్మనాభం గారి తరఫున రాష్ట్ర జేఏసీ తరఫున కూడా సార్కి శిరస్సు వంచి పాదాబంధం చేస్తున్నారు సార్. మీరు ఇచ్చిన పిలుపుకి మా కాపు జాతి అంతా కూడా ఒక్కసారి తులుక్కుబడి నేను కూడా ఉద్యమంలో భాగస్వాములు అన్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం సార్. ఎప్పుడు మీ సాయ సహకారాలు మీ మద్దతు కూడా ఈ జాతికి కావాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఓకే బాబు.